ఆ ఇంటి గురించి చెప్పమన్నారు. చెప్తూ ఉన్నప్పుడు ఆ ఇంటిని చూసిన తర్వాత నాకు అన్నీ అర్థమైన తర్వాత నా ఫ్రెండ్కి చెప్పాను, ఈ ఇంటిలో ఈయన కొడుకు యాక్సిడెంట్ ఈ పాటికి అయి ఉంటుంది, యాక్సిడెంట్లో జరుగుతుంది, జరిగిన ఈ వ్యక్తి బతికి బయటపడతాడు, అయితే ఈ పిల్లోడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితులు అయితే వస్తాయి ఖచ్చితంగా. ఇది ఒకటి. రెండేంటంటే ఇప్పుడు ఎవరైతే ఇతను ఉన్నాడో, ఇతని కొడుకు యాక్సిడెంట్ అయింటారు కదా, అతని తాత, అతనికి వీళ్ళ నాన్నకు పడక, ఇద్దరు వేరుగా ఉంటారు, ఆ ఇంట్లో ఉండరు వాళ్ళిద్దరు. సో అంటే నిజమేనండి, ఆయన మా నాన్నకు నాకు కొంచెం వేరే వైరుధ్యం వల్ల నాన్న సపరేట్గా నేను సపరేట్గా ఉన్నాను అని చెప్పాడు. మళ్ళీ ఇంకొకటి చెప్పాను మా వాడికి, నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను నీకు, ఆయన ఇది నో అంటారు, ఖచ్చితంగా నో అంటారు, అది నువ్వు గుర్తుపెట్టుకోవాలా అని చెప్పి అనేసి, ఏం లేదు ఈయనకు ఇలా మిస్సెస్కి బాగా వైరుధ్యం ఉంది, ఎక్కడా వీళ్ళు సామరస్యంగా సయోధ్యం లేదు, కానీ సమాజం కొరకు వీళ్ళు సయోధ్యగా ఉంటారు, ఆ విషయం మీరు తెలియజేయండి. మనకు తెలియని మరుక్షణం ఆయన నో అంటారండి. ఆయన చెప్పడము, ఆయన నో అనడం జరిగిపోయింది. ఆయన అది ఎట్లా నువ్వు చెప్తావు, ఇతను నో అని నువ్వు వాస్తు చెప్పినావు బాగానే ఉంది, నో అని ఎలా చెప్తాడు నువ్వు అంటే, కొన్ని వాటికి అలా ఉంటుంది, మేము ఈ చెప్పడం పోయినప్పుడు అలా జరిగేటువంటి ఇలా ఉంటాయి చెప్పినాను. అలా ఆ 4 విషయాలు తింటూ వాళ్ళు ఇంకేదో ఆశిస్తున్నారు. ఏంటండి అన్న, ఇంకా ఏమైనా చెప్పండి అంటున్నారు. నాకు ఎందుకు డౌట్ వచ్చింది, ఏదో ఇంకా ఉందని. మళ్ళీ నేను ఆ ఇంటి గురించి మరొక్కసారి అంతా ఆలోచించిన, తిరిగింది 2 మార్లు తిరిగిన ఆ ఇంట్లో. తిరిగిన తర్వాత నాకు ఒకటి స్పృహ వచ్చింది, చెప్పాలనుకుంటే ఈ మాటల మధ్యలో దాన్ని మానేసిన. ఆ ఇంటికి ఉండేటువంటి ఒక లోపంని గుర్తించి, అయ్యా మీ ఇంట్లో 2వ సంతానం మీ ఇంటి వంశ పరువు ప్రతిష్టను తగ్గించే కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పటికి మీరు మీ ఇల్లు కట్టి 3 ఏళ్ళు అయింది కాబట్టి, అదే 9 ఏళ్ళు అంటే వంశ ప్రతిష్ట గంగపాలు అయ్యిండేదే, కానీ ఈ టైంలో ఉంది, ఇది విషయం, మీ 2వ సంతానం అన్న అంటే టక్కానే ఆయన లేసి నా చేయబట్టుకున్నాను. నాకు అర్థం కాలేదు, ఏంటబ్బా? ఎస్ అవునండి, మా పాప ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి ఆమె ప్రెజర్ చేస్తుంది, ప్రపోజ్ చేస్తుంది, మాకు అది కొంచెం మాకు సేమ్ఫుల్గా ఫీల్ అవుతున్నాము, దానికి రెమెడీ ఏంటి అయితే నేను చెప్పాను వాళ్ళకి, రెమెడీ చేస్తా, 9 నెలల లోపు నేను రెమెడీ చెప్పిన తర్వాత ఆ రెమెడీని మీరు చేసిన రోజు నుంచి లెక్క తీసుకోండి, 9 నెలలు దాటిన తర్వాత ఆమె మారే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, మారలేకుంటే మీరు వదిలేయండి, మారే పరిస్థితి ఎక్కువ ఉంది, అదేది నేను చెప్పినట్టు మీరు చేసుకుంటే, నేను ఏదో చెప్పింది మీరు సగం విని సగం చేయకపోతే మాత్రం కూడా రిజల్ట్ రాదు, మీరు ఖచ్చితంగా చేయండి, ఆ రిజల్ట్ మీకు తప్పకుండా ఉంటుందని చెప్పాను. ఏం చెప్పారు ఇంతకీ మార్పు? అక్కడ ఏంటంటే ఒక వీధి పోటు ఉందండి, ఆ వీధి చూలతో పాటి ఆ 2వ సంతానానికి సంబంధించిన ఆగ్నేయంలో గుంత ఉంది, ఆ గుంత ఆ ఆగ్నేయం వీధి పోటు ఆ విధంగా చేస్తుంది. ఆ చేసిన దాన్ని కరెక్ట్ చేయించిన 6.5 నెలలకు నాకు ఫోన్ వచ్చిందండి, సార్ మా పాప ఆ లవ్ మ్యారేజ్ను వెనక్కి తీసేసుకునింది, నేను ముందుకు వెళ్ళనని చెప్పేసింది, ఆమె ముందుకు వెళ్ళలేదు, నేను చెప్పాను ముందే మీతో కూడా అన్నది, ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల మనము చెప్పలేము, ఇది తర్వాత ఏం చేశారంటే, వాళ్ళు నన్ను పిలిపించుకున్నారు పూణే దగ్గర ఉండే వాళ్ళ ఊరికి. వాళ్ళు ఒక షుగర్ ఫ్యాక్టరీ సొసైటీ ఉంటుందన్నమాట అక్కడ మహారాష్ట్రలో. ఆ సొసైటీ వాళ్ళందరూ వాస్తుకు పిలిపించి ఆ సంస్థను వాస్తుకు కూడా మార్చి చేయడం జరిగింది. ఆ సొసైటీలో మార్పులంతా చేసుకున్న తర్వాత వాళ్ళు నన్ను పిలిపించుకొని సన్మానం చేశారండి. ఆ కిరీటము, రైతుకు సంబంధించిన కిరీటాన్ని పెట్టి సన్మానించి పంపించారు. అది ఎందుకో ఒక ఫోటో ఆయన నాకు పెట్టారు, అది మీకు పెట్టాను నేను, అది పెట్టడం అంత బయటికి వెళ్ళంటారండి. ఇంకొకటి ఏంటంటేనండి, ఒక 2 హైకోర్టు జడ్జీల గారికి కూడా నేను చెప్పాను, పేర్లు మనం చెప్పకూడదు, అలాగే ఐఏఎస్ ఆఫీసరు, పెద్ద ఆఫీసర్, ఆమె చాలా కష్టాల్లో ఉంటుంది, ఇబ్బంది ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాను, కానీ సారుకు వాస్తు మీద నమ్మకం లేకపోవడం వల్ల ఒక ఇండ్లు నాకు చూపించమని చెప్పారు. చూపించిన తర్వాత ఆ ఇండ్లు వాళ్ళు కొంటున్నారు, ఆ కొనే ఇంటిని ఎట్లా అమ్మినారు, కొనేటప్పుడు మీకు ఏ సమస్యలు వచ్చినాయని చెప్పి, మేడం మీరు ఇప్పుడు కొనేటప్పుడు మీకు పలానా సమస్యలు వచ్చినాయి, ఆ సమస్యలు అయిపోయిన తర్వాతనే మీరు కొనగలుగుతున్నారు, వాటిని ఈ మార్పులు చేసుకుంటే సమస్యలు పోతాయని. అయ్యో శివరామరెడ్డి గారు మీరు ఇంటికి వచ్చేయాలండి, ముందు వేరే వాళ్ళు పంపించారు, ఇంటికి వెళ్ళినా. రియల్లీ ఆ పెద్ద ఆఫీసరు, గొప్ప ఐఏఎస్ ఆఫీసరు మేడము, నేను వెళ్తూ ఉంటే మేడమే ఎదురొచ్చి నమస్తే పెట్టి మీరు మాదిరి రిసీవ్ చేసుకొని ఆహ్లాదకరంగా నవ్వుతూ రిసీవ్ చేసుకొని లోపల కూర్చోబెట్టి టిఫిన్ తినాలనింది. లేదు మేడం తినొచ్చాను
అంటే ఇంట్లో తీసుకెళ్ళి జ్యూస్ ఇచ్చి తాపిచ్చి మళ్ళీ నాకు ఇది ఒక పని ఉందండి, ఆ పని ఎప్పుడైతే వస్తుందో మీకు కాల్ చేస్తాను, మీరు వచ్చి దీన్ని చేయించండి. సరే మేడం తప్పకుండా. కాకుండా ఏంటంటేనండి ఈ టైంకి ఇట్లా మీరు పిలిపించంటే మా వారు అంత ఇష్టపడరు, నేనైతే ఇష్టపడతానండి అని చెప్పడం వల్ల కూడా అలా అంటే ఈ పారిశ్రామికవేత్త మీకు తెలిసే ఉంటుంది విశ్వేశ్వరరెడ్డి గారు. అయ్యో తెలుసండి. వారి ఫ్యామిలీ ఇంటర్వ్యూ ఫస్ట్ నేనే తీసుకున్నాను. వెల్ ఎడ్యుకేటెడ్, వెరీ హంబుల్ పర్సన్. చాలా బాగా చాలామంది సాయం చేయడం కానీ ఈరోజు మా కడపలో ఒక 500 మంది ఆయన అన్ని ఫ్యాక్టరీలు కడపలో పెట్టండి, హైదరాబాద్లో పెట్టచ్చు. తను కరోనా టైంలో తను ఒక 500 మందికి ఆ కంటిన్యూగా ఆ టైంలో అంతా భోజనాలు పెట్టారండి, కూర్చోబెట్టి అన్నీ ఇచ్చి చాలా గొప్పగా. వీధి చూపులు వీధి పోట్లు అంటే అందరూ వీధి పోట్లు అంటూ ఉంటారు, కానీ వీధి పోటు అనేది చెడ్డది, వీధి చూపు అనేది మంచిది. నార్త్ ఈస్ట్ అంటే ఉత్తరంలో ఈశాన్య వైపు తగిలే వీధి చాలా మంచిది. ఆ వీధి వలన ఆ ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లలు ఆర్థికం రెండు చాలా బాగుంటాయండి. ఆర్థికము ఆడపిల్లలు ఆడవారికి అంటే ఎలాంటి దాన్ని వీధి చూపు అంటారు అంటే ఉత్తర ఈశాన్యంలో నుంచి వచ్చేటువంటి వీధి పోటు తగులుతుంది కదా, చూపు అంటారు దాన్ని. వీధి పోటు అనేది ఇప్పుడు తూర్పు మనం ఉంటామండి, లెఫ్ట్ సైడ్ తగిలితే మంచిది వీధి చూపు, రైట్ సైడ్ తగిలితే ఇక్కడ ఆగ్నేయం తగిలితే ఇందాక మీకు చెప్పాను చూడండి ఒక అమ్మాయి విషయంగా అట్లా జరిగిందని, అది వీధి పోటు. ఇది వీధి చూపు మంచిది, వీధి పోటు చెడ్డది. ఇట్లా ప్రతి తూర్పులో ఒక మంచి ఒక చెడు ఉంటుంది, దక్షిణంలో ఒక మంచి ఉంటుంది ఒక చెడు ఉంటుంది, పడమరలో ఒక చెడు ఉంటుంది ఒక మంచిది ఉంటుంది, ఉత్తరంలో ఒక చెడు వీధి ఉంటుంది ఒక మంచి వీధి చూపు ఉంటుంది. అలాంటి ఒక ఉదాహరణ 2 చెప్పగలుగుతా మీకు. ఒకటి మా కడపలో నాకు మిత్రుడు, ఆయనకి ఒక 3 కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి వాళ్ళ థియేటర్కి పెద్ద వీధి చూపు ఉందండి, పెద్ద చాలా గొప్పది. వాళ్ళ పెదనాన్న సర్పంచ్గా గెలిచాడు. తర్వాత ఇంటర్మీడియట్ మేము చదివేటప్పుడు ఇతను కాలేజీలో చైర్మన్గా గెలిచాడు. తర్వాత అక్కడ సర్పంచ్ అయ్యాడు. తర్వాత జెడ్పీటీసీ కడప జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు. తర్వాత కంటిన్యూగా అయినాడు. ఇప్పుడు కడప మేయర్గా ఉంటున్నాడు. ఆ వీధి చూపు అనేది అతన్ని నిరంతరము రాజకీయంలోనే అధికారంలోనే ఉండగలిగేటువంటి వాతావరణం సృష్టించింది. అలాగే ఇంకొక ఊర్లో ఆయన నాకంత గొప్పవాళ్ళే కానీ నేను ఆయన ప్రస్తావించలేను, ఒక పల్లెలో ఆయనకు కూడా మంచి వీధి చూపు ఉంది. కాకుంటే మా మిత్రుడికి ఉన్నంత చూపు కాదు, అది కూడా పెద్ద చూపే, అది 3 కిలోమీటర్లదే, కానీ చిన్నది, చిన్న ఊరు. అతను కూడా రాజకీయ నాయకుడు, ఎమ్మెల్సీ అయినారు, అట్లా అయినారు. కానీ ఒక టైంలో అతనికి ఒక పదవి రాకూడదు అని చెప్పి అందరూ రానివ్వలేదు. కాకుంటే ఆ వీధి ఎట్లా ఉంటుందంటే రానియకూడదు అనుకున్నటువంటి రానియకుండా వేరే వాళ్ళకి ఇప్పేయాలనుకున్న సందర్భంలో అక్కడ రాజకీయం జరిగి అతనికి ఇస్తే మేము ఓటు వేయమని చెప్పి లాస్ట్కి అతనికి మంచి జరిగేట్టు చేసింది. అది అంటే ఎండ్ ఆఫ్ ది మినిట్లో మంచి చేస్తుంది. ఇంకోటి అంటే ఒక చిన్న మాట చెప్తానండి. అలాగే అంటే నా పిల్లలు నేను చెప్తూ ఉంటా, వాస్తు అనేది దేవుని పూజలు అనేటివి మంచివి, అవి అంతా చేస్తాయని ఎప్పుడు అనుకోవద్దు. వాటిని మనము అమర్చుకొని దాన్ని తోడు తీసుకొని మనం ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణంలో మంచి జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది నీకు మంచిదంటే ఎండ్ ఆఫ్ ది మినిట్లో మీకు మంచి జరుగుతుంది అని చెప్పాను. అలాగే మా పాప బీటెక్ అయిపోతుంది, జస్ట్ చిన్న దాంట్లో ఉద్యోగం రాలే. ఆమె ఒక 3 కంపెనీలకు పోయింది. ఒక కంపెనీ చిన్న కంపెనీ, ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనుకుంది, రాలే. ఇంకో కంపెనీకి పోయింది, రాలే. యాక్సెంచర్ కంపెనీకి వెళ్ళింది, ఆమె అంతా లేదు, నెక్స్ట్ దాంట్లో సంపాదిస్తానన్నా దీంట్లో ఏమో లేని పోయింది. ఆడంతా జరుగుతూ ఇంటర్వ్యూ జరుగుతూ ముగ్గురు వచ్చినారు ఇంటర్వ్యూ. ఫైనల్గా మా పాప 2nd ప్లేస్ ఉంది, 1st ప్లేస్ వేరే పాప ఉంది, 3rd ప్లేస్ ఇంకో పాప ఉంది. మా పిల్లలు ఎక్కడికి పోయినా మేము కడప అని చెప్పుకున్న తర్వాత తిరుపతి చెప్తారు. ఆ రోజు మా పాప తెలియకుండానే మీది ఎక్కడమ్మా అంటే తిరుపతి, దేవుడి దగ్గర ఉన్నావా అన్నాడు. ఆమెకు ఉద్యోగం వచ్చేసి 2nd ప్లేస్లో ఉండేవి. అంటే నేను అదే చెప్పాను ఆమెకు, చూడమ్మా నీకు ఇన్ని రోజులు నువ్వు వచ్చిన దానికోసము ఈరోజు నువ్వు అక్కడ పడినావు. ఆ మొదటి పాపకు వాస్తు నీకు అక్కడ లేదు, ఎందుకో నీ నోట్లు ఇప్పుడు కడప అనేదాన్ని ఈరోజు తిరుపతి అన్నావు. ఆ వెంకటేశ్వర దయ అలా మనకు మేలు జరిగింది. వాస్తు అనేది ఇంకొక విషయం చెప్తానండి. వాస్తు అనే ఒక గొప్ప విద్య మంచిదండి. ఇప్పుడు మాకు తెలిసింది చాలా తక్కువ, పూర్వం చాలా గొప్పది. మన దేశం మీద దాడులు జరిగి ఉండడంలో మన విద్య అంతా కాల్చివేయబడిపోయింది. దానివల్ల మనం ఇలా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే మన దేశానికి ఎక్కడైతే తగ్గు ఉండాలనుకున్న చోట హిమాలయాలు ఉన్నాయి, ఎక్కడైతే ఎత్తు ఉండాలన్న చోట సముద్రాలు ఉన్నాయి. సో ఇది పరస్పర విరుద్ధం.
కాబట్టి మనం ప్రతిదీ కూడా వాస్తుకు అనుకూలంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకటి. ఇంకొకటి ఏది మనకి ఈ పక్క ఉత్తరం ఎత్తుండడం వల్ల, అదే మీరు అమెరికా తీసుకోండి, అమెరికా మనకు ఖచ్చితంగా అపోజిట్లో ఉంటుంది. కానీ వాళ్ళకేముంటుంది, ఉత్తరం తగ్గు ఉంటుంది, దక్షిణ హైట్ ఉంటుంది. ఓకే. అందుకే మీరు గమనించండి, ఇప్పుడు ఆహ్లాదకరంగా వాళ్ళది ఉంటుంది, మనది ఉండదు. ఇప్పుడు మనం సంపద రావడము, దోచుకుని బొడవలు రావడం, దోచుకుని వెళ్ళిపోవడం, మనం సంపాదించుకోవడము, గొప్ప భూమి మనది. ఇక్కడ సంపాదనకు చాలా గొప్పగా ఉంటుంది, సంపాదించుకున్న తర్వాత మనం దోచుకుని వెళ్తారు. అది మన పరిస్థితి. అమెరికాలో ఆ విధంగా ఉంటుంది, మనకి ఈ విధంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డబ్బులు ప్రపంచంలో స్విట్జర్లాండ్కి వెళ్తే స్విస్ బ్యాంకులకి, అమెరికాకి వెళ్ళవు, గొప్ప దేశమే, చాలా బాగుంటుంది, వెళ్ళదు. కానీ స్విట్జర్లాండ్కి వెళ్తే ప్రపంచంలో డబ్బులు మొత్తం స్విట్జర్లాండ్. ఎందుకంటే స్విట్జర్లాండ్లో దక్షిణం హైట్, పడమర హైట్, కిందికి వెళ్ళే కొద్దీ సరస్సులు, లోయలు, సముద్రం ఉంటుంది, అక్కడే డబ్బు ఉంటుంది. అదే మేము వాస్తుకాలు చెప్పేది మేము ఏమంటే దక్షిణము పడమర హైటు, ఉత్తరము తూర్పు తగ్గు ఉండడం వల్ల ఆర్థికంగా బాగుంటాము. రివర్స్లో ఉంటే రివర్స్గా ఉండగలుగుతాము. మీకు ఇజ్రాయెల్ గురించి మీకు తెలిసి ఉంది, చుట్టూ 18 అరబ్ కంట్రీస్, కానీ అది ఒక్కటే నీళ్లు తక్కువ, డబ్బు లేకున్నా కూడా చాలా బలంగా పనిచేస్తుంది. దానికి కారణము వాళ్ళకి ఉత్తరం అంతా తగ్గు ఉండడము. మీకు డెడ్ సీ, చాలా లోతైన డెడ్ సీ గురించి మీరు వినే ఉంటారు. అవునండి, అవును. ఆ మృత సముద్రము ఆ ఈశాన్యంలో ఉంది. వాళ్ళ బలం అక్కడ నుంచి ఉంది. వాళ్ళు అందుకే ఎంత కష్టాలలో కూడా వాళ్ళ ఫైట్ ఆ విధంగా ఉంటుంది. అంత పెద్ద రిచ్ కంట్రీస్ దగ్గర కూడా వీళ్ళు ఆ విధంగా ఫైట్ జరుగుతుంది. ఇవి ప్రపంచమంతా ఉందండి. ఇది వాస్తు అనేది ఉంటుంది. నమ్మకి లేకపోవడము వాస్తు, అంతే. ఎవరిని మనం నమ్మమని చెప్పము, నమ్మే వాళ్ళకి మన సలహా ఇవ్వగలుగుతాము, అంతేనండి. నేను ఎక్కడే కానీ మీకు ఉంగరాలు కానీ, బొట్లు కానీ, డ్రెస్ కోడ్ కానీ ఏముండదండి. వాస్తవమైనటువంటి వాస్తవాన్ని, వాస్తును తెలియచేయడం అనే కార్యక్రమం తప్ప వేరే ఏమీ లేదు. మనం కబోర్డ్స్ ఉన్నా, వుడెన్ కబోర్డ్స్ ఉన్నా కూడా బీరువా అనేది వెండి సామాన్ పెట్టడానికో, బంగారం పెట్టడానికో, లేకపోతే ఇంపార్టెంట్ కొంచెం కావాల్సిన క్యాష్ పెట్టుకోవడం, బీరువా ఒకటి పెడతారు, లాకర్ కానీ. అది ఎక్కడ పెట్టుకోవాలి ఇంట్లో? అది ముఖ్యంగా దక్షిణ నైరుతులండి. దక్షిణం అంటే పడమర దక్షిణం కలిసేటువంటి మూలలో పెట్టాలి. ఉత్తరం వైపుగా పెట్టడం మంచిది. అంటే ఉత్తరం వైపు 92 మార్కులు, తూర్పు అయితే 90 మార్కులే. మన అవసరం అదేం పెద్ద మ్యాటర్ కాదు. మొదలు మనము దక్షిణానికి పెట్టి ఉత్తరం వైపు మనం డోర్లు ఓపెన్ చేసుకున్నట్టు ఉండగలగాలి. అటు మనకు ఉండే మన బెడ్రూమ్ పొడవు వెడల్పును బట్టి అప్పుడు అది వీలు కాదు కొన్ని చోట్ల. అప్పుడు ఏం చేస్తామంటే పడమరలో దక్షిణము పడమర కలిసేటువంటి మూలలో బీరువా తూర్పు వైపు పెట్టుకొని మనం వాడుకోవచ్చు. దానిలో కబ్బోర్డ్ లోపల కూడా బీరువాను ఉంచుకోవచ్చు, మనకి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. రెడ్డి గారు, అలాగే నేను ఒకటి విన్నాను ఏంటంటే, సపోజ్ మన ఇంటి పక్కన గుడి ఏదైనా ఉంటే గుడి నీడ మన అపార్ట్మెంట్ మీద, ఇంటి మీద పడకూడదు అని విన్నాను. ఇది ఎంతవరకు నిజం?